ఓం నమో భగవతే శ్రీరమణాయ. మార్చి 2, 1936. భాషణములు 174. డాక్టర్ హ్యాండ్. అహంకార మూలాన్ని కనుగొనేందుకు 2 ఉపాయాలున్నాయా? మహర్షి. మూలములు 2 లేవు, ఉపాయాలు 2 కావు. ఒకే మూలము, ఒకే విధానము. భక్తుడు. ధ్యానానికి ఆత్మవిచారానికి భేదమేమి? మహర్షి. అహంకారాన్ని నిలిపి ఉంటేనే ధ్యానం సాధ్యం. అహంకారం ఉంది, ధ్యేయమున్నది, ఇది చుట్టూదారి. అహంకారాన్ని వెతుకుతూ దాని మూలం చేరేసరికి అది అదృశ్యమవుతుంది, మిగిలేది ఆత్మ. ఇది సూటి అయిన మార్గం. భక్తుడు. అయితే నేనేది చేసేది? మహర్షి. ఆత్మనే పట్టుకో. భక్తుడు. ఎలా? మహర్షి. నీవెప్పుడూ ఆత్మవే, కానీ నీవీ చైతన్యాన్ని, అంటే అహంకారాన్ని శుద్ధ చైతన్యమని పొరపడుచున్నావు. ఈ భ్రమ అజ్ఞానం వల్ల. అహంకారం మాయమైతే వెంటనే అజ్ఞానము మాయమవుతుంది. చేయతగ్గది అహంకార నాశనం. ఆత్మ అక్కడ సిద్ధమే, దాన్ని పొందడానికే ప్రయత్నం అక్కరలేదు. అది మనకు బాహ్యము కాదు, కొత్త కాదు. అది సదా ఉంది, ఎల్లెడలా ఉంది, ఇప్పుడు ఇచ్చటే ఉంది. మార్చి 3, 1936. భాషణములు 175. శ్రీ ఎన్ సుబ్బారావు. భగవత్ సాక్షాత్కారానికి విశిష్టాద్వైతులు ఆత్మ సాక్షాత్కారాన్ని పరమాత్మ సాక్షాత్కారానికి పూర్వాంగం అంటారు. ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. మహర్షి. ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమి? ఒకటి మరొకటిని తెలియడానికి ఆత్మలు 2 ఉన్నాయా? లేవే. మొదట ఆత్మ సాక్షాత్కారం కానీ తర్వాత జరిగేదేమో అప్పుడు నిశ్చయించవచ్చు. భక్తుడు. జీవాత్మల మొత్తం భగవంతుని శరీరమని భగవద్గీత అంటోంది కదా. మహర్షి. అహంకారం నాశం కావాలి, అంతవరకు అందరూ ఒప్పుకొన్నదే. అక్కడి నుంచి విచారిద్దాం. కొందరు అద్వైతులు కూడా నానాజీవత్వం అంటే వివిధ వ్యక్తిత్వములను అంగీకరించారు. కానీ ఈ చర్చలన్నీ ఆధ్యాత్మిక ఉన్నతికి అవసరం లేదు. ఆత్మసాక్షాత్కారం మొదట పొందు, ఆ పైన ఏమో అప్పుడు చూసుకోవచ్చును. హరే రమణ.